గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున మన ఈ పబ్లిక్ హియరింగ్ను చైర్ చేస్తున్నారు. దయచేసి అందరూ చైర్స్లో కూర్చోండి. ఈనాటి ఈ పబ్లిక్ హియరింగ్ శ్రీ వద్దూరు భాస్కరయ్య గారిచే ప్రతిపాదింపబడిన క్వార్ట్జ్ మైనింగ్ కొరకు కండక్ట్ చేస్తున్నాము. వీరు 2.574 హెక్టార్స్లో క్వార్ట్జ్ మైనింగ్ చేయడం కొరకై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి నుంచి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకుని ఉన్నారు. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం పబ్లిక్ హియరింగ్ కంపల్సరీ కండక్ట్ చేయాలి. కాబట్టి మనము ఇంతకుముందు 26/6/2024 పబ్లిక్ హియరింగ్ చేయ తలపెట్టాము. ఆ రోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ కంక్లూడ్ కాకపోవడం వల్ల మళ్ళీ ఇంకొకసారి పబ్లిక్ హియరింగ్ చేయమని చెప్పి 12/7/2024 వద్దూరు భాస్కరయ్య గారు రిక్వెస్ట్ పెట్టున్నారు. దాని ప్రకారం పేపర్ నోటిఫికేషన్ 26/6/2024 ఇష్యూ చేయడమైంది. అది ఈనాడు మరియు ఇంగ్లీష్ పేపర్ హ్యాండ్స్ ఇండియాలో పేపర్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తున్నాము. దాని ప్రకారం ఫర్దర్గా ఈ సరౌండింగ్ విలేజ్లో కూడా పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసే విధంగా టామ్ వేయించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ముందుగా ప్రాజెక్ట్ ప్రొపనెంట్ వారు వారి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత గ్రామస్తులు వారి అభిప్రాయాలు తెలియచేయవచ్చును. ఈ పబ్లిక్ హియరింగ్ అంతా కూడా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ తీసి స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారికి పంపించడం జరుగుతుంది. వారు ఫైనల్గా ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇష్యూ చేసే దాని మీద ఫైనల్ డెసిషన్ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారు తీసుకుంటారు. ముందుగా ప్రాజెక్ట్ ప్రొపనెంట్ వారు వారి ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను.